సార్ చెప్పండి. గ్రేటర్ పరిధిలో మీరు ఎన్ని ఇల్లు నిర్మించిన ఇల్లు ఎందుకు పేదలకు ఇవ్వలేదు? ఇప్పుడు మానవతరాయ్ గారు మీ ముందే అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గ్రేటర్ పరిధిలో 1,00,000 ఇండ్లు కట్టించి ఇస్తామని చెప్పి 2-3 రోజుల క్రితం జరిగిన క్యాబినెట్లో ఒక తీర్మానం చేసిరు. సో మీరు ఎందుకు కట్టలేదు? ఎన్ని కట్టారు? కడితే ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. సార్ మేము ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాము. ఆ కట్టించిన సందర్భంలో ఎక్కడ ఉన్నాయి చూపి అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కూడా ఆ రోజు అడిగితే మా నాయకుడు సికింద్రాబాద్ సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు తన కారులో కూర్చోబెట్టుకొని ఎక్కడెక్కడ ఉన్నాయో లెక్క పెట్టి చెప్పించిన సందర్భం మీడియాలలో ప్రతి వారికి తెలుసు. మీ మీడియాల ద్వారా కూడా జనాలకు తెలంగాణ ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలుసు. కానీ ఆ రోజు అన్ని నిర్మించిన తర్వాత కొందరికి ఇచ్చారు, కొందరికి ఇంకా వర్క్ ఉండి, కొందరికి ఇంకా ఇచ్చే టైం ఉన్న సందర్భంలో ఎలక్షన్లు వచ్చినాయి, అవి ఇయ్యలేకపోయినాం. అవి కొన్ని ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్లలో కూడా ఈ రోజు మూసి సుందరీకరణ పేరు చెప్పి రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా హైడ్రా పేరు చెప్పి పేదల బస్తీలను కూలగొట్టిన అనేక ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లనే బలవంతంగా వారిని తీసుకుపోయి అక్కడ పెట్టిన సందర్భాలు మనం అందరం చూసినాం. తెలంగాణ ప్రజలకు తెలుసు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలుసు. కానీ తెలిసి కూడా తెలియనట్టు మాట్లాడి రాజకీయం కోసం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజు డబుల్ బెడ్రూమ్లు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు అనే పేరు చెప్పుకొని అక్కడొకటి ఇచ్చినట్టు చేసి ఈ రోజు హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు ఇచ్చిన సందర్భం లేదు. 2.5 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ పెళ్లి. ఇప్పుడు రాజీవ్ గృహకల్ప అని చెప్పి అన్నగారు చెప్తుండ్రు. రాజీవ్ గృహకల్ప అయినా ఇందిరమ్మ ఇల్లు అయినా ఇల్లే కదండి, పేదలకి ఇల్లే కదా. మీరు పేర్లు మార్చినంత మాత్రాన ఏ పేరు పెట్టుకున్నా పేదలకు ఇల్లే కదా కావాల్సింది. మీరు అది కాకుండా ఈ రోజు మేము ఇందిరమ్మ పేరు చెప్పి గ్రామీణ ప్రాంతంలో కట్టినాం, కానీ హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడైనా మీకు మీరు అదే కదా మిమ్మల్ని నమ్మి గ్రామీణ హైదరాబాద్ లో మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీరు ఎట్లయినా మీరు నమ్మక ద్రోహులు కాబట్టే మిమ్మల్ని మీకు ఒక్క సీటు కూడా హైదరాబాద్ లో ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి. గ్రామీణ ప్రాంతంలో మీరు చెప్పిన అబద్ధపు హామీలతోటి ఒక్కసారి నమ్మి మోసపోయి కేసీఆర్ గారు రైతులకు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, దళితులకు దళిత బంధు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా, రైతులకు 10 అదే విధంగా 24 గంటల ఉచిత విద్యుత్, అనేక రకాలుగా మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పి కేసీఆర్ ₹1,00,000 పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేస్తే అదే విధంగా సులభ బంగారం పెడతా అని విద్యార్థులకు స్కూటీ ఇస్తా అని చెప్పి అన్ని రకాలుగా డిక్లరేషన్ చేసి రైతు డిక్లరేషన్, దళిత డిక్లరేషన్ అన్ని చేసి అన్నిట్లలో నమ్మించి మోసం చేసి ఆ గద్దెనెక్కిన తర్వాత ఈ రోజు గ్రామీణ ప్రాంత ప్రజలను విస్మరించిండు. కాబట్టి శ్రీనివాస్ గారు, రైతులు ఈ రోజు 30 రోజుల నుంచి 40 రోజుల నుంచి యాసింగి పంట కొనుగోలు చేసి కళ్ళాలలో ధాన్యం ఉంటే ఈ రోజు వారిని పట్టించుకుంటలేరు. ఒకవేళ వారికి సంబంధించిన అక్కడ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులకు ఎమ్మెల్యేల గారికో ఒకవేళ ఎవరన్నా దగ్గర వాళ్ళు ఉంటే వారికి అది గోనె సంచులు ఇప్పించుకొని వారు కొంటారు. కానీ 40 రోజుల నుంచి రేపు రోహిణి కార్తీ వస్తే కళ్ళాల్లో వర్షంలో ఆ నీళ్లు ఆ ధాన్యం తడుస్తుందేమని చెప్పేసి ఈ రోజు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులే కదా వారికి ఓట్లేసి గెలిపించింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి గ్రామీణ ప్రాంత ప్రజలు రైతులు నమ్మి మోసపోయారు. కాబట్టి ఈ రోజు వారి తప్పు వారు తెలుసుకొని అయ్యో మేము మోసపోయినాం కదా, కేసీఆర్ గారి మంచి నాయకుడిని కోల్పోయినాం కదా అని చెప్పేసి ఈ రోజు ప్రజలు వారికి ఆత్మ పరిశీలన చేసుకుంటారు. రేపు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి సరైన సమాధానం చెప్తారు. ఈ రోజు మానవతరాయ్ అన్న కూడా ఒక దళిత బిడ్డ, ఆయనకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది కాబట్టి నికర్సైన కాంగ్రెస్ నాయకుడు అని మేము కూడా చెప్తున్నాం. అక్కడ అన్యాయం జరిగింది. దళితులకు దళిత బంధు అనేది భారతదేశ చరిత్రనే ఏ రాష్ట్రంలో లేదు. ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో సబ్సిడీతోటి మనకు దళిత బంధు అని చెప్పేసి దళితులకు ఇస్తే అట్లాంటి స్కీములను రైతులకు 10,000 ఇస్తున్నా అని చెప్పేసి అలాంటి స్కీములను మెచ్చుకొని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి అట్లాంటి నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం కోసం మీరు వచ్చిరు. ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే మీరు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది, నాకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది అని చెప్పేసి మీరు మాట్లాడడం సబబు కాదన్నా. మీరు చదువుకున్నారు, మీకు అన్ని రకాలుగా తెలుసు ఎవరు న్యాయం చేస్తారు. పేద ప్రజలకు, దళితులకు, రైతులకు, బలహీన వర్గాలకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగిందంటే కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వంలో. అది తెలుసుకునే మీరు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం
సమస్యలను మీరు చెప్పి పరిశీలించడం కోసం ప్రయత్నం చేయండి. ఓకే, మానవతరాయ్ గారు ఇప్పుడు చెప్పండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగింది, ఇప్పుడు మీరు 30 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. వ్యక్తిగతంగా కూడా వారు వెళ్తున్నారు కాబట్టి యాదగిరి గారు, నేను బీఆర్ఎస్ పార్టీ పైన సుదీర్ఘంగా కేసీఆర్ గారి పైన ఒక 10-15 సంవత్సరాలు కొట్లాడినా. కాంగ్రెస్ పార్టీ చివరి రోజుల్లో నాకు ఆ టికెట్ విషయంలో మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇవ్వటం మూలంగా అన్యాయంగా అలిగి కూర్చుంటే కేసీఆర్ గారు నన్ను ఆహ్వానించారు. ఆ అయోమయ పరిస్థితి, నాకు ఏం తెలియని పరిస్థితుల్లో నాకు అన్యాయం జరిగిన ఆవేశంలో పోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత నాకు అన్యాయం జరిగి కాంగ్రెస్ పిలిచింది, నన్ను గౌరవించింది. నువ్వు రా, నీకు న్యాయం చేస్తావు, నీ కొట్లాట ఉంది ఈ ప్రభుత్వం ఏర్పాట్లు అని చెప్పి కాంగ్రెస్ ఆహ్వానిస్తే నేను వెళ్ళిన. అది గుర్తుపెట్టుకోండి. నేను ఏదో మీ దాంట్లో వచ్చి 2 రోజులు 4 రోజులు నేను 1000 కోట్లు మీ అవినీతిలో నేను భాగస్వామ్యం ఉందా ఏమన్నా? చర్చ ఇది కాదు. చర్చ ఇది కాదు. చర్చ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు. చర్చ ఇది కాదు. చర్చ మీరు చేసిన అభివృద్ధి పైన నేను మాట్లాడా, దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? కేటీఆర్ గారు కనీసం అవగాహన లేకుండా 10 ఏళ్లు మంత్రి చేసి ఇందిరమ్మ ఇళ్ల సంక్షేమ పథకం అనేది ఏ ప్రాంతంలో ఉంటుందో కూడా తెలియకుండా మాట్లాడారు. అదేవిధంగా దానికి సమాధానం ఏం చెప్పినాం? నగరాల్లో ఇందిరమ్మ ఇల్లు పథకం లేదు, నగరాల్లో రాజీవ్ గృహకల్పం ఉంది, ఆ కావాలంటే చూసుకోండి, లబ్ధిదారులు కూడా ఇచ్చేసినాం. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని కట్టారు? 2,97,000 కడతానని చెప్పేసి 1,00,000 ఇల్లు కూడా నిర్మాణాలు పూర్తి చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రన్నింగ్ కామెంట్ ఆపండి, అర్థం కాదు ఎవరు మాట్లాడినా. తర్వాత మీరు చెప్పుకోండి. 150 కోట్లు పెట్టి మేము వాటి మరమ్మతులు చేసి లబ్ధిదారులకు పంచినాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రతి దాంట్లో మరి ఇవాళ FCI నుంచి ఒడ్లు కొనాలా? కేంద్ర ప్రభుత్వం కొంటుందా? ఇవాళ మొత్తం 30 లక్షల టన్నులే కొంటాం, మెట్రిక్ టన్నులే కొంటాం అంటే మేము గట్టిగా ఒత్తిడి చేస్తే 50 లక్షల మెట్రిక్ టన్నులు కొంటానంటుంది. కానీ ఎవరు డబ్బులు కడుతున్నారు? రైతుల ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వమే పౌర సరఫరాల ద్వారా వాళ్ళ ఖాతాలో వేస్తుంది. వీళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు, పుణ్యకాలం కూడా అయిపోద్ది. ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో 72,000, పట్టణ ప్రాంతాల్లో 1,50,000 రూపాయలు ఇస్తామంటారు పేరుకి. కానీ ఇలా నిర్మాణం అయిపోద్ది, పూర్తి అయిపోయి ఎన్నిళ్ళకి ఇస్తారు వీళ్ళు? కనీసం కాంగ్రెస్ పార్టీ 7,000 కోట్ల బడ్జెట్ పెడితే కనీసం పట్టణాల్లో కలిపితే 600 కోట్లు దాటది వీళ్ళు ఇచ్చేది. అది కూడా ఏంది? అంచెలంచెలుగా అడగ్గడగ్గా, అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇచ్చే పథకం. అది ఒక తెలంగాణకే కాదు, అది ప్రతి రాష్ట్రంలో ఇవ్వాల్సిన పథకం. కానీ వాళ్లకు విపక్షాలు ఉన్న చోట మాత్రం ఆ డబ్బులు ఇవ్వటం ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రజల్లో వీళ్ళని బద్నాం చేయాలి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి గతంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కూడా ఇస్తానన్నారు, కానీ అడిగింది ఎంత, ఇచ్చింది ఎంత? కాబట్టి కేంద్ర ప్రభుత్వం విపక్షాల దగ్గర మనసు ఒప్పదు. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా కదా, మీరు ఇస్తానన్నటువంటి 1,600 కోట్లు 2 గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా రాలేదు. ఆల్రెడీ 1,50,000 ఇళ్ళు నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి. ఇంకా మొత్తం 4.5 లక్షల ఇళ్లలో 1,50,000 పూర్తయినాయి. మిగతా ఇళ్ళు నిర్మాణ దశలో ఉన్నాయి 5 లక్షల మంజూరు చేయడానికి. ఈ సంవత్సరం కూడా 2.5 లక్షల 2వ దశలో కొత్త ఇళ్లు మంజూరు చేసినాం. అదేవిధంగా నగరాల్లో లేదు కదా ఇందిరమ్మ ఇళ్ల పథకం, నగరాల్లో కూడా 1,00,000 ఇళ్లు 3 కార్పొరేషన్ల పరిధిలో కట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రేపు జూన్ 2 తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతుంది. జూన్ 2నో 2 తర్వాతనో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు. కాబట్టి సంబంధం లేకుండా ఏం మాట్లాడాలో తెలియక కేటీఆర్ గారు అవగాహన లేకుండా నగరాల్లో ఇందిరమ్మ ఇళ్లుగా ఎందుకు కట్టలేదని చెప్పి నవ్వులు పాలైండు. ఇలా హరీష్ రావు గారు కూడా గతంలో మూసీలో అసలు జరగనటువంటి ప్రాజెక్టు, ప్రణాళిక లేనటువంటి ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు అయినట్టు మూసీ పునరుజ్జీవనంలో హిల్ట్ పాలసీ అసలు ఇంకా దరఖాస్తులే రాలేదు, 5 లక్షల కోట్లు. వాళ్ళంటే బీజేపీ వాళ్ళు 6 లక్షల కోట్లు. ఆరోపణలు చేయటం కూడా రావట్లేదు వీళ్ళకి, ఆరోపణలు చేయటం కూడా రావట్లేదు అంటున్న బీఆర్ఎస్ బీజేపీకి. కాబట్టి ఇంకోటి పద్మారావు గారు ఏమన్నారు? పద్మారావు రేవంత్ రెడ్డి గారు అల్లుడు మామగారు వారు ఏమన్నారంటే అవినీతి జరగలేదు అనలే. జనరల్గా మనం ఏమంటాం 1,00,000 కోట్ల అవినీతి అంటాం, కానీ వాస్తవంగా విచారణ జరిపితే 1,00,000 కోట్ల అవినీతి జరగదు. 1,000 కోట్ల ఇది, 10,000 కోట్ల, 5,000 కోట్ల, 20,000 కోట్ల అనేది విచారణ సంస్థలు తెలుపుతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో మనం ఏమన్నప్పుడు ఆయన జైలుకు పోయినప్పుడు 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్లు మింగిండాను. కానీ అక్కడ సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు తేల్చిందంతా 40,000 కోట్ల అవినీతే అని గెలిచారు. గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఆ కేసులో కూడా అంతే అన్నాం మనం. విచారణ ఎన్ని సంవత్సరాలు జరిగింది? 7-8 సంవత్సరాలు జరిగింది అది. కాబట్టి విచారణ సంస్థలు విచారణ జరుపుతున్నాయి. ప్రభుత్వ పాలకులు దాంట్లో కేసీఆర్ గారు గతంలో జోక్యం చేసుకున్న విధంగా రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకోడు, వాటిని గౌరవిస్తారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థల్ని
బతికించే విధంగా రేవంత్ రెడ్డి గారు చూస్తారు. గుర్తుపెట్టుకుని నిజంగానే కక్షపూరితంగా వ్యవహరించినట్లయితే డ్రోన్ ఎగరేషన్ కేసు 6 నెలలు జైలు శిక్ష, 250 రూపాయలు ఫైన్, జన్వాడ ఫామ్ హౌస్ పైన. మరి ఒక పార్లమెంట్ సభ్యుడు పార్టీ అధ్యక్షుడు అని చూడకుండా ఎందుకు జైలుకు పంపించారు? అదేమన్నా 7 సంవత్సరాలు పైబడే